హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన ములుగర్ర అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 8 కిరీటి వాలకుర్చీలో పత్రిక చదువుకుంటూ ఉండగా సుభద్రమ్మ గిన్నెలో పరమాన్నం తెచ్చి, జ్ఞాపకం ఉందా, ఈరోజు మీ పుట్టినరోజు అంది మృదువుగా. ఆయన పత్రిక మూసేసి ఆమె వైపు తదేకంగా చూస్తూ, మన పెళ్ళైన కొత్తలో అంటే 40 ఏళ్ల క్రితం నువ్విలాగే పరమాణం తెచ్చి నా ఒడిలో గువ్వపిట్టలా ఒదిగిపోయి చెంచాతో తినిపించడం, నేను నీ చుట్టూ చేతులు బిగించి ఆగండి మందహాసం చిందిస్తూ ఆయన వారించి పక్క కుర్చీలో కూర్చొని చెంచాతో పరమాన్నం ఆయన నోటికి అందించింది. కొబ్బరికోరు, యాలకుల పొడి దట్టించి బియ్యంతో చేసే పరమాన్నం ఆయనకు మహా ఇష్టం. భార్య అందిస్తున్న పరమాన్నం తింటూ ఆలోచనల్లోకి జారిపోయాడాయన. ఈ 65 ఏళ్ల జీవనయానంలో ఎన్నో ఆనందాలు, అనుభూతులు, వజ్రం లాంటి కొడుకు, రత్నం లాంటి కూతురు, మాణిక్యాల్లాంటి మనవలు. గత 3 ఏళ్లుగా ఒంటరి బతికి అయినా ఏ చింత లేకపోయింది గాని 6-7 నెలల నుంచి ఏదో తెలియని వెలితి, ఏదో అశాంతి. ప్రేమించిన అమ్మాయితోనే కొడుకు వివాహం జరిపారు. కోడలు కూడా కొత్తలో అన్యోన్యంగా ఉంటూ అందరితో చక్కగా కలిసిపోయింది. వారికొక కొడుకు పుట్టాడు. బారసాల జరిగింది. ఆ తర్వాతనే ఊహించని మార్పు. హఠాత్తుగా ఓ రోజు పుట్టి పెరిగిన ఊరు విజయవాడ బోరు కొడుతోంది, హైదరాబాద్కి బదిలీ చేయించుకున్నానన్నాడు సురేంద్ర. అద్దె ఇల్లు దొరికాక మీకు తెలియజేస్తాం, వచ్చేయండి అంది మానస. వజ్రం లాంటి కొడుకు భార్య మెడలోని హారంలో చిక్కుకున్నట్లు అనిపించింది కిరీటి దంపతులకు. అయితే 2 వారాలకే ఇల్లు దొరికింది. వీలు చూసుకుని రమ్మని కోడలు ఉత్తరం రాస్తే హైదరాబాద్కెళ్లారు. కానీ విజయవాడలోని ఇంటికి ఎక్కువగా తాళం వేసి ఉంచడం ప్రమాదం, దొంగలు పడవచ్చు, కబ్జా కావచ్చని స్నేహితులు హెచ్చరించడంతో వెనక్కొచ్చేశారు. అయితే విజయవాడలోని ఇల్లు కబ్జా కాకుండా రక్షించుకున్నా హైదరాబాద్లో కొడుకు ఇంట్లో తమ న్యాయబద్ధ స్థానం కబ్జా అయిపోయింది. మానస తల్లిదండ్రులు తమ స్థానంలో తిష్టవేశారు. తరువాత 2 నెలలు కోడల నుంచి డబ్బొచ్చింది, ఉత్తరాలు వచ్చాయి. అనంతరం అంతా బంద్. 3 ఏళ్ల నుంచి అనంత నిశ్శబ్దం. పండుగలకు పబ్బాలకు ఇంటికొచ్చే అమ్మాయి అల్లుడు తమని వాళ్ళింటికొచ్చేమని చెబుతూనే ఉంటారు. కాని కిరీటికి ఇష్టం లేదు. ఆయనకు 6,000 పెన్షన్, సొంత ఇల్లు ఉన్నాయి. ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేకుండా కాలక్షేపం చెయ్యొచ్చు అనుకున్నారు. కాని ఇప్పుడిప్పుడే హృదయంలో శూన్యం మొలకెత్తి ఎదుగుతోంది. అందుకు బీజం 6 నెలల క్రితమే పడింది. అప్పట్లో కిరీటి గుండె నొప్పితో నర్సింగ్ హోంలో చేరవలసి వచ్చింది. కంగారు పడతారని ఆ విషయం కొడుక్కి కూతురికి తెలియజేయలేదు. ఇరుగు పొరుగుల సాయం మాటలకు సానుభూతికే పరిమితమైంది. ఇటు ఇంటి పని, అటు నర్సింగ్ హోంలో భర్తకు సేవల మధ్య నలిగిపోతూ ఆయనకేదైనా అయితే తన గతి ఏమిటని బెంగటిల్లిపోయింది సుభద్రమ్మ. అయితే 3 రోజుల్లోనే ఆయన కోలుకుని 5,000 ఖర్చుతో బయటపడి ఇంటికొచ్చేశాక ఆ దంపతుల హృదయాల్లో కొత్త భయాలు చెలరేగాయి. తమకు వయసు మీరుతోంది, ఇంకా తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తచ్చు. చేదోడు వాదోడు లేకుంటే ఎలా? కొడుకు ఆహ్వానించకపోయినా అభిమానం చంపుకొని వాడి పంచన చేరి శేష జీవితం లాగించేయచ్చు. కాని అత్తమామలు వాడింట్లో తిష్టవేసి ఉన్నారు. తమక్కడికి వెళ్తే వాడికి తమకు సమస్యలే. అభిమానంగా పిలుస్తున్నారు కదా అని అల్లుని ఇంట తిష్టవేయడమో కిరీటికి ఇష్టం లేదు. ఉన్న చోటనే అనుకూలంగా మార్చుకోవాలి. కాని ఎలా? సాధారణంగా నగరవాసులు ఇరుగు పొరుగు వారెవరో కూడా తెలియకుండా అంటి ముట్టనట్టు బ్రతికేస్తూ ఉంటారు. కిరీటి దంపతులు అంతే. అయితే ఇప్పుడు సాన్నిహిత్యం పెంచుకొని ఒకరికొకరు సహకరించుకునేట్లు సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. ఈనాటి విద్యా విధానంలో మార్కులు, ర్యాంకులే పరమార్థం అయ్యాయి. సత్ప్రవర్తన, సామాజిక స్పృహ, దేశభక్తి లాంటివి నేర్పడం మాని మార్కుల వేటలోనే శిక్షణ ఇస్తున్నాయి నేటి పాఠశాలలు. అందుకని కాలనీలోని పిల్లల్ని చేరదీసి రోజు సాయంకాలం 1 గంట వాళ్ళకి చిట్టుపుట్టి నీతి కథలు చెబుతూ వాళ్లతో పాటలు, పద్యాలు, దేశభక్తి గీతాలు పాడించాలని నిర్ణయించుకున్నాడు కిరీటి. మొదట 2 పిల్లలొచ్చారు. వారం రోజుల్లో 2 నలుగురయ్యారు. 10 రోజుల్లో 10 మంది, నెలాఖరకు 20 మంది అయ్యారు. కాలక్షేపం కథలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విధంగా భారత రామాయణాల్లోని పాత్రల విశ్లేషణ చేస్తూ పిల్లల చేత ఉపన్యాసాలు ఇప్పించడం, క్విజ్లు నిర్వహించి చిన్న చిన్న బహుమతులివ్వటం ప్రారంభించాడు కిరీటి. కాలనీలోని పిల్లలందరికీ ఆయన తాతగారే. తాతగారంటే పిల్లలెందుకు పడిచేస్తున్నారో తెలుసుకోవడానికి పెద్దలు ఆయన ఇంటికి రావడం,
ఆకర్షణీయంగా ఆయన చెప్పే విషయాలు విని ముగ్ధులవ్వడం. ఆదివారం అయితే చాలు పిల్లలు పెద్దలతో ఆ గది కిటకిటలాడటం పరిపాటి అయింది. దాంతో పరపతి పెరిగి తమ ఇంట జరిగే శుభకార్యాలకు ఆ దంపతుల్ని ఆహ్వానించడం, అడగకుండానే సాయం చేయడం మొదలుపెట్టారు ఆ కాలనీ వాసులు. చూస్తుండగానే ఆ కాలనీకి పెద్ద దిక్కుగా మారారు కిరీటి దంపతులు. భర్తకు పరమాన్నం తినిపించి సుభద్రమ్మ లేచి కిచెన్ వైపు వెళ్తుండగా బెలిబెలా పిల్లలు పెద్దలు వచ్చేసి పూలు పళ్ళు స్వీట్లు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇంతమంది అభిమానంతో వచ్చి హడావిడి చేస్తుంటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు కిరీటి. కాసేపు కబుర్లు చెప్పి అందరూ వెళ్ళాక, అర్జునా, నీ ముఖంలో ఆ విషాదం ఎందుకయ్యా? ఆ స్వరం వినవచ్చిన వైపు ఆశ్చర్యంగా చూశారు కిరీటి దంపతులు. 80 ఏళ్ల వృద్ధుడైనా ఆరోగ్యంతో మిసమిసలాడుతున్న ఆయన కళ్లల్లో దరహాసపు మెరుపు, వెండిలాగా మెరుస్తున్న జుట్టు, పెదవి విరుపులో కొంటెదనం, పంచే లాల్చీలో హుందాగా కనిపిస్తున్న ఆయన ప్రాక్టీసు కొడుక్కి అప్పగించి తను ప్రజాహిత కేసులకే పరిమితమైన లాయర్ కృష్ణమూర్తి. పెద్దగా పరిచయం లేకపోయినా ఆయన గురించి విని ఉన్న కిరీటి, నా ముఖంలో విషాదమా అని ఆశ్చర్యం నటించాడు. సుభద్రమ్మ తెచ్చివేసిన కుర్చీలో కూర్చుంటూ, ఇంతమంది పిల్లలు పెద్దలు వచ్చి అభినందిస్తుంటే నీ ముఖంలో ఆనందంతో పాటు ఉండుండి విషాదము జల్లుకిస్తోంది. వీళ్ళెవరూ నీ మనవడు కొడుకు రాని లోటుని తీర్చలేదు కదా. అయినా నువ్వు పెంచిన చెట్టు మీ కాంపౌండ్లో కాక పక్క కాంపౌండ్లో కాయలు కాస్తుంటే విషాదమే కదా. నవ్వేశాడు ఆయన. కిరీటి దంపతులు గంభీర మౌనం పాటించగా 3 ఏళ్లుగా ఒక్క దమ్మిడి అయినా పంపకుండా, ఒక్క కార్డు ముక్కైనా రాయకుండా, పండుగలకు పబ్బాలకు ఇంటికి రాకుండా, జన్మదినాన కనీసం గ్రీటింగ్స్ అయినా పంపకుండా మిమ్మల్ని పూర్తిగా విస్మరించిన మీ సురేంద్ర కళ్ళు తెరవాలంటే, తన బాధ్యత తెలుసుకోవాలంటే పరిహారం కోరుతూ మీరతని మీద కేసు పెట్టాలి. ఈ మధ్య కోర్టులు కూడా అలాంటి కొడుకులకు బుద్ధి వచ్చేట్టు తీర్పు చెబుతున్నాయి. అసలు విషయం భళ్ళుమన్నాడు కృష్ణమూర్తి. మొత్తానికి లాయర్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, అనాలనుకొని కూడా అనలేకపోయాడు కిరీటి. మీ అబ్బాయి మంచివాడే కావచ్చు, కానీ నిద్రపోతున్నాడు. నిజానికి చాలా మంది అంతే. తమ పనులకు నిరసన వ్యక్తం కాకపోతే అంతా బాగానే ఉందనుకొని నిద్రలోకి జారిపోతారు. ములుగర్రతో పొడిస్తే గాని అలాంటి వాళ్లకు బుద్ధి రాదు, సమస్య అర్థం కాదు అంటూ చిన్ననాటి అనుభవం చెప్పాడు కృష్ణమూర్తి. ఆ రోజుల్లో పల్లెలో నుంచి అర్ధరాత్రి కూరగాయల బస్తాలతో ఎడ్లబళ్ళు బయలుదేరి తెల్లవారేసరికి పట్నం మార్కెట్కి చేరుకునేవి. బండి బయలుదేరని కాసేపటికే బండితోలే నాయుడు నిద్రలోకి జారిపోయినా ఎద్దులు మాత్రం నెమరు వేసుకుంటూ పక్కచూపులు చూడకుండా నేరుగా బళ్లను మార్కెట్కి లాక్కుపోయేవి. వెనుక నుంచి ఎవరైనా సరుకు దొంగలించినా, బండిని పక్కదారి పట్టించినా వాటికి తెలిసేదే కాదు. సరుకు మాయమైనా, బండి పక్కదారి పట్టినా అందుకు బాధ్యత ఎవరిది? అడిగారు కృష్ణమూర్తి. బండి నాయుడిదే. అతగాడు మెలకుగా ఉండి సరుకు పోకుండా చూడాలి. ఎద్దులు పక్కదారి పడితే మూలుగర్రతో పొడిచి సక్రమ మార్గంలో పెట్టాలి చెప్పాడు కిరీటి. మరి నువ్వెందుకు ఆ పని చెయ్యవు? కృష్ణమూర్తి ఠక్కున అడగ్గా తెల్లబోయాడు కిరీటి. మీ అబ్బాయి తప్పుదారి పట్టడానికి సకాలంలో నువ్వు మూలుగరతో పొడవకపోవటమే కారణం. అర్జున, చెప్పేది చేసేది అంతా నేనే. నీవు నిమిత్తమాత్రుడివి. కేసు పెట్టి మూలుగరతో ఒక్క పోటు పొడువు. శ్రీకృష్ణుడు గీత బోధించిన పోజు పెట్టాడు కృష్ణమూర్తి. కాని కొడుకు మీద లా అస్త్రం ప్రయోగించడానికి ఒప్పుకోలేదు కిరీటి. అయితే మరి హితులు స్నేహితులతో యుద్ధం చేయనని అస్త్రసన్యాసం చేసిన అర్జునుని అలానే వదిలిపెట్టేశాడా కృష్ణుడు? ఒక సోఫాలో సురేంద్ర, మానస, ఎదుటి సోఫాలో సుందరి, కామేశ్వరరావు. సురేంద్ర చేతిలో ఏవో కాగితాలు. వాతావరణం నిశ్శబ్దం, గంభీరం. చివరకు కామేశ్వరరావు అన్నాడు, కోర్టు వ్యవహారాల్లో ధక్కా ముక్కీలు తిన్న నేను చెబుతున్నాను అల్లుడు. ఆ లాయర్ నోటీసు బెదిరించడానికే గాని నిజంగా కోర్టుకెళ్లాలని కాదు. మీ నాన్నకు డబ్బు పిచ్చి పట్టినట్టుంది. నెల నెలా నువ్విచ్చే 5,000 నేనే స్వయంగా బ్యాంకుకెళ్లి డ్రాఫ్ట్ తీసి పంపుతుంటే అది చాలలేదంటూ కన్న కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే అసలు ఏమనుకోవాలి? మీరు కోర్టు కేసుల్లో డక్కా ముక్కీలు తిని ఉండొచ్చు, కానీ నేను లా చదివిన వాడిని. నాన్న పేర్కొన్న సెక్షన్ ప్రకారం వాళ్ళకి 1,000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వనక్కర్లేదు. మనం 5,000 పంపుతుంటే ఒక్క 1,000 కోసం ఎందుకు నోటీస్ పంపుతారు? మీరసలు డబ్బు పంపుతున్నారా లేదా? ఒక్కసారిగా రెచ్చిపోయిన అల్లుని రౌద్రాకారం చూసి కంగు తినేశాడు కామేశ్వరరావు. సురేంద్ర ఆయన్ని అనుమానించడం అవమానంగా తోచిన మానస, సుందరి మందలించినా సురేంద్ర పట్టించుకోలేదు.
రసీదులు చూపించండి గద్దించాడు. కామేశ్వరరావు మాట్లాడలేదు. సరే, బ్యాంకుకి వెళ్ళి కనుక్కుందాం, వస్తారా? నిలదీశాడు. కామేశ్వరరావుని చూడగానే అసలు విషయం అందరికీ అర్థమైపోయింది. సిగ్గు లేకుండా అల్లుడింట్లో పడి మెక్కుతూ దొంగచాటుగా మనవడి చేతులను బిస్కెట్లు లాక్కొని తినే నువ్వా మా నాన్నని విమర్శించేది? మా నాన్నకి డబ్బు పిచ్చి లేదురా. మిమ్మల్ని నమ్మి అంతా సవ్యంగానే ఉందని భ్రమపడి నిద్రపోతున్న నా కళ్ళు తెరిపించడానికే ఆయన ఈ నోటీస్ పంపారు. ఈ ఇంట్లో ఉండే హక్కు వాళ్లకే ఉంది, మీకు కాదు. సిగ్గు శరముంటే తక్షణం ఇంట్లోంచి బయటకు పోయి మీ పెన్షన్తో బతకండి. నెల నెల 5,000 చొప్పున ఈ 3 ఏళ్లలో నువ్వు నొక్కేసిన 1,80,000 అక్కడ పెట్టి మరీ కదులు. ఏకవచనంలో నిప్పులు కురిపించాడు సురేంద్ర. ఆ భీకరాకారాన్ని చూసి హడలిపోయి అందరూ మ్రాన్పడిపోగా అందరి వైపు తీక్షణంగా చూస్తూ తనే బయటకు పోయాడు సురేంద్ర. చేష్టలుడిగిన ఓ క్షణ నిశ్శబ్దం తర్వాత తల్లి కూతురు ఏకమై కామేశ్వరరావుని తిట్టిపోశారు. సిగ్గుతో చిదిగిపోయిన ఆయన ఎలాగైనా అల్లుడిని శాంతింపచేయమని కూతుర్ని బ్రతిమాలుకున్నాడు. అలా వెళ్లిన సురేంద్ర 2 గంటలు గడిచాక తిరిగొచ్చి ఎవరితోనూ మాట్లాడకుండా గంభీరంగా బెడ్రూంలోకి వెళ్లిపోయాడు. అతనితో మాట్లాడడానికి ధైర్యం చాలని సుందరి, కామేశ్వరరావులు కూతుర్ని బెడ్రూంలోకి పంపారు. ధైర్యం కూడదీసుకుని లోపలికెళ్లిన ఆమె భర్త పక్కనే మంచం మీద కూర్చుంది. అతని కళ్లల్లో ఆరని ఆవేదన, ఆమె ముఖంలో తీరని పశ్చాత్తాపం. కాసేపు మౌనమే ఇద్దరి భాష. ఆ తర్వాత, మనం ఎప్పుడు దారి తప్పాం మానసా? మన సంసారం మునుపటిలా లేదెందుకని? అతని స్వరంలో బాధ. ఆమె మాట్లాడలేదు. ప్రేమించుకున్నాం, వివాహం అయ్యాక విశ్వాన్ని జయించినంత సంబరపడ్డాం. సినిమాలు, షికార్లు, హోటల్ భోజనాలు, పిక్నిక్లతో 1 సంవత్సరం హాయిగానే గడిచింది. నా తల్లిదండ్రులు మనకెంతో సహకరించారు. నువ్వు కూడా వారినెంతో గౌరవించావు. కాని తర్వాత ఏమైంది మానసా? అతని గొంతు జీరబోయింది. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. జ్ఞాపకాలు తెరలు తెరలుగా. ఆమె తల వంచుకుంది. అశరీర ఆకాశవాణిలా అతని స్వరం వినిపిస్తూనే ఉంది. హైదరాబాద్కు వెళ్ళిపోదామన్నావు. ప్రేమించిన భార్య మొదటి కోరిక. సరే అన్నాను. అన్న తగిలేశాడంటూ నీ తల్లిదండ్రుల్ని తెచ్చిపెట్టావు. తర్వాత నీలో మార్పు. గతాన్ని తవ్వుకుంటూ కాసేపాగి, ఏ టిఫిన్ చేయాలి, ఏం వండాలి, ఏ చీర కట్టుకోవాలి అని అడిగి మరీ చేసే నువ్వు మీ తల్లిదండ్రులు రాగానే నన్ను పట్టించుకోవడమే మానేశావు. నీ తల్లిదండ్రుల నిర్ణయమే నీకు శిరోధార్యం అయింది. డైనింగ్ టేబుల్ మీద నాకిష్టం లేని టిఫిన్, కూరలు ప్రత్యక్షమవుతున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రేమరహిత సంసారంలాగే మన సంసారము తయారైంది. ఏమైపోయింది ఈ ప్రేమంతా? ఎక్కడికి ఎగిరిపోయింది? తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ మీ అన్నని మీ బంధువులంతా తిడుతున్నారని చెబుతూ ఉంటావు. నా బంధువులు కూడా నన్ను అలాగే తిట్టే పరిస్థితి తీసుకొచ్చావు. పెళ్లి కాకముందు సమున్నత వ్యక్తిత్వంతో, విశాల భావాలతో నన్ను ఆకర్షించావు. ఏమైపోయాయి ఆ వ్యక్తిత్వం, ఆ భావాలు? అదంతా నటనా? ఇవన్నీ చాలా చిన్న విషయాలని, వాటిని పట్టించుకోకుండా ప్రేమను బ్రతికించుకోవాలని సర్దుకుపోతున్నా. చూసి చూడనట్టు ఊరుకున్నా. చివరకు మోసానికి కూడా పాల్పడ్డావు. కుట్రలు, కుతంత్రాలు, టీవీ సీరియల్ సంసారాల స్థాయికి దిగజార్చావు మన సంసారాన్ని. అతని స్వరం గిజగిజలాడింది. ధారగా కన్నీళ్లు. ఆమెకంటా కన్నీరే. అంత మాట అనకు సురేంద్ర. నేను మోసం చేయలేదు. మా నాన్న మోసం చేస్తున్నట్టు నిజంగా నాకు తెలియదు. నాకేదో దయ్యం పట్టింది కాబోలు. నిన్ను నిర్లక్ష్యం చేశాను. నేను చేసిన నుంచి వ్యతిరేకత లేకపోవడంతో నీకు సమ్మతమే అన్న భ్రమలో దారి తప్పాను. సారీ. లెంపలు వేసుకుంది. ఆమె వైపు తదేకంగా చూస్తూ, నేను రేపు విజయవాడ వెళ్లి నాన్నగారి పాదాల మీద పడి క్షమాపణలు కోరుకోవాలనుకుంటున్నాను అన్నాడు స్థిర చిత్తంతో. నేను వస్తాను చటుక్కున అంది మానస. అయినా అతని ముఖంలో గాంభీర్యం సడలలేదు. మన డబ్బు వసూలు చేసి అమ్మా నాన్నల్ని పంపిస్తాను. ఇకపై మన సంసారం ప్రేమ సుధాసారమే. ప్రేమరహితం కానే కాదు, కానివ్వను అంది ఆర్తిగా. ఆమెను దగ్గరగా తీసుకున్నాడు సురేంద్ర. అంతా బాగానే ఉందన్న భావనతో ప్రభుత్వాలే పడిపోయాయి. ఇంక సంసారాలెంత? ఫీల్ గుడ్ భావనతో కళ్ళు మూతలు పడకుండా అడపాదడపా ములుగర్రతో పోట్లు అవసరమే మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.